దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. దేహం ఏమంటారంట? ఈ దేహం అంతా వెలిగించబడుతూ ఉండాలంటే కన్ను ఎలా ఉండాలి? చాలా తేటగా ఉండాలి. చాలా తేటగా ఉండాలంటే ఏం చేయాలి? దేహమునకు దీపము కన్నే. దేహానికి దీపం ఏంటి? వెలుతురు ఏది ఇచ్చేది? మన కన్నే. మన కన్నే మనకి వెలుతురునిస్తుంది. మన కన్నే మన జీవితాన్ని చీకటమయం కూడా చేస్తూ ఉంది. చీకటిలో జీవించాలన్నా వెలుతురులో జీవించాలన్నా అది ఎవరు సాధ్యం? అది ఎవరో లేదు, కన్ను వల్ల మాత్రమే జరిగే పని. ఇప్పుడు ఈ కన్ను చాలా అభ్యంతరపరుస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక రాజుగారు సాయంత్రం పూట చల్లం పూట వేళ మేడ మీదకి గట్టి నడుస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం బాగా చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. సాయంత్రం పూట మేడ మీదకి అంత పొడవు పైన తిరుగుతూ ఉండగా ఆయన కన్ను చూడరాని దృశ్యాన్ని చూపించి ఈ దేహంలో దీపాన్ని చేసినట్టే ఆర్పేసేదాకా ఆర్పే వరకు కన్ను ఊరుకుందా? ఊరుకోలే. ఎందుకని? కన్ను అంత ప్రమాదకరమైనది. ఈ కన్ను ద్వారా ఎప్పుడు వెలుగే ఉండాలి కానీ చీకటి మనలోకి ప్రవేశించకూడదు. ఈ కన్నులు లోకాన్ని చూసి ఆశిస్తాయి. లోకంలో ఉన్నదంతా నాకే కావాలని కోరుకుంటూ ఉంటాయి కన్నులు. కానీ కన్నుల ఆశను తీర్చేమా మన దేహం అంతా చీకటిమయమైపోయిందట. ఇక మనకు సాక్ష్యం ఉండదు. సాక్షి అంటుంటే కాపాడు బతుకుతున్నాం. యేసయ్యా ప్రభా ఈరోజు కాపాడు స్తోత్రాలు, అమ్మయ్యా హల్లెలూయా అని ఈ పూట చిన్న కోడిగుడ్డు పెట్టి కోడి పెట్టలాగా మునిగి నాకు మీద పడిందంట, తాటికే పడిందంట. ఎలాగోలా ఈ పూటకి ఎట్లాగో నా సాక్షి కాపాడుకున్నాను, ఈ రోజు ముగించుకున్నాను. పొద్దున్నే కానీ మళ్ళీ ఏం భద్రపరచుకోవాలి? ఉదయం లేదని మళ్ళీ మనం ఏం భద్రపరచుకోవాలి? మన చూపునే మనము భద్రపరచుకోవాలి. చూపు ద్వారా కలిగే నష్టం ఏంటంటే దేహము పాడైపోయింది, కుటుంబం పాడైపోయింది, సమస్త కుటుంబ వ్యవస్థే పాడైపోయింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా మనం ఏం కాపాడుకోవాలంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను, నీ కన్ను చెడినదైతే ఏమైందంటే కన్ను బాగుంటే ఏమై ఉంది? ఇప్పుడు వెళ్తా ఉంది బస్సు, లైట్ అయిపోయింది. బస్సులు బాగా డ్రైవర్ ఏం చేస్తాడు? పక్కన పెట్టి ఆపు వేసి ఏం చేస్తారంటే బస్సుకు లైట్లు పోయినాయి కాబట్టి ప్రయాణం కొద్దిగా అభ్యంతరం కలిగింది, లైట్లు మార్చే వరకు మనం ఎక్కడే ఉందాం, లేదా వేరే బస్సు ఎక్కడని చెబుతాడు కదా. కాదండి ఎంత బాగుందంటే పాలిస్తే ఏమైంది? ప్రమాదం జరిగింది. ఎక్కడికి లోయలో పెడితే తెలియదు, ఎవరిని గుద్దారో తెలియదు. ఎందుకు తెలియదంటే అది వెలుతురు లేనందు చేత నా ప్రయాణం ఆగిపోవాలి. అలాగే దేవుని పిల్లరా, దేవుడిచ్చిన వెలుగును పోగొట్టుకుంటే మనం ఆలోచిస్తూ ఉండాలి, అయ్యో ఆత్మ సంబంధ జీవితంలో వెలుగు లేకుండా అయిపోయింది, నేను వెలుగును పోగొట్టుకున్నానే, నా వెలుగు లేకుండా నా జీవితం ఎంతకాలం కొనసాగింది, దేవుని ఆత్మ సంబంధమైన బిడ్డగా బ్రతకకుండా నేను ఎంతకాలం బ్రతకగలను? కాబట్టి నా దేహానికి ఏం కావాలి? వాక్యం అనే వెలుగు కావాలి. వాక్యం అనే వెలుగు లేకపోతే నా ప్రయాణము
నిష్ప్రయోజనమైనది. నా గమ్యస్థానం నాకు దొరకదు. దేవుని పిల్లరా, చాలా మంది కళ్ళు చూపు ద్వారా పాడైపోతూ ఉంటారు. దేవుని వాక్యము ప్రభు యేసుక్రీస్తు తేట తెల్లగా చూపుతున్న మాట ఏంటంటే, నీ దేహమంతా వెలుగుమయమై ఉండండి. ఏది బాగుంటే దీపం దీపం దీపం. మన చిన్నప్పుడు దీపాలు ఉండేవి, గ్లాసు లాంతర్లు. అవి నేను దొరుకుతారని పోటీ పడేవాడు పిల్లలు. పెద్దోళ్ళు ఇచ్చేవాడు కదా, కింద పెడితే పగిలిపోతుంది దాని ఖరీదు. కొంతమందికి తొడుతూ రాకపోతే చేతులు తీగిపోతాయి. ఆ పట్టిన మెస్ అంతా జాగ్రత్తగా ఒక క్లాత్ పెట్టి, ఆ క్లాత్ ఒక కర్రపొడ పెట్టి జాగ్రత్తగా తుడిచి కడిగి మళ్ళీ క్లాత్ తుడిచి ఆ లాంతర్కి అలాగ మళ్ళీ గ్లాసుని సెట్ చేస్తారు వెలిగించి. అప్పుడు ఆ లాంతరు ఆ గ్లాసు నుంచి వెలుతురు ఎలా వస్తుంటే చాలా అందంగా ఉంటుంది. పిల్లలు తనగా చూస్తుంటాడు కదా, చూసేవాళ్ళు చిన్నప్పుడు. మేము చూసాం, దగ్గరికి ఇట్లా చూసాం. గ్లాసు అంటుకుంటే కాలింది. ఆ దీపానికి ఆధారం పెట్టి గ్లాస్. ఆ గ్లాస్ లేకపోతే ఆ దీపం వెలుగుతూ ఉంటుందా? వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతుంది. వెలుగుతూ ఉంటుంది, ఆరిపోతుంటుంది. గ్లాసు లాంటి మన జీవితాన్ని దేవుని వాక్యం వెలిగిస్తుంది. దేవుని వాక్యం వెలిగిస్తుంది. ఇప్పుడు వాక్యము వెలిగిస్తుంది. ఈ గ్లాసు లాంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండాలి. నాకేంటి, నేను బాగున్నానులే, నా జీవితం బాగుందలే, నన్ను ఏం చేస్తారులే అనుకుంటున్నావా? లేదు. నీ దేహానికి దీపమైన కన్నును నువ్వు పాడు చేసుకుంటే ఆ కంటితో వచ్చే పాపం కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంటది. కుటుంబంలో ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా చేస్తుంటది. దావీదు కన్ను పాడైపోవడం చేత దావీదు కుటుంబంలో నెమ్మది లేకుండా అయిపోయింది. దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు చెబుతుందంటే, మన జీవితంలో మన కంటితో వచ్చే పాపాన్ని మనము కాపాడుకోవాలి. కన్ను కోరుకుందని తెచ్చింటే పెడతామా? చెప్పండి. కన్ను కోరుకుందని మనసు నచ్చిందలా తెచ్చుకుంటే ప్రమాదమే కదా, గొప్ప ప్రమాదం, అపాయం, మరణం, నష్టం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మనం 23వ చూస్తే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండెను, నీలో ఉన్న వెలుగు చీకటై ఉండేలా ఆ చీకటి ఎంతో గొప్పదంట. మనలో ఉన్న వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి ఎంతో గొప్పదంట. పెద్దగా గొయ్యలకి అంటే గొయ్యలు వెళ్తుంటుందా, చీకటి ఉంటుందా? పెద్ద గొయ్యి ఉంది, కింద వేసాం, కనపడతా కదా. లోయలో ఉన్నాడు బయట కనపడతా, పైన లోయలో కనపడతా, కనపట్టు అగాధం. అలాగే ఈ కన్ను నీ దేహాన్ని పొడిచితే అంత అగాధంలోకి వెళ్ళిపోతుంది బ్రతుకు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంత చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత చక్కని సందేశాలు ఇచ్చినా జీవితానికి అర్థం కానికుండా చేస్తూ ఉంటుంది ఆ చీకటి. చీకటి ద్వారా చాలా నష్టపోతాం, చీకటి ద్వారా చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. అందుకే ప్రియమైన దేవుడి పిల్లలుగా ప్రభువైన యేసుక్రీస్తు ఇలా మాట్లాడుతున్నాడు. దేహాన్ని చేయాలి, మనం దేహమును కాపాడుకుంటే మన భాగ్యం. నీ దేహము చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమయుండును. అర్థమవుతుందా? దేహము చెడిపోతే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా, కన్ను చెడిపోతే అంట, కన్ను శుక్లాలు వస్తాయి, బాగు చేయించుకుంటున్నా అవుతున్నాడా ఆత్రంగా, కళ్ళ పొరలు వస్తాయి, ఉంచున్నాను అట్లాగా ఉంచలేదు. అట్లాగే కంటి ద్వారా జరిగే పాపాన్ని మనిషి తీసివేయాలి. దీని ద్వారా కంటి ద్వారా జరిగే పాపం, కంటి ద్వారా జరిగే పాపాన్ని తీయలేక చాలా మంది కుటుంబాలు వ్యవస్థలు పాడైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థలు పాడైపోతున్నాయి. ఈ
ఈ కన్ను నచ్చిందని, ఈ కన్నుకు నచ్చిందని వెళ్ళి ఈ వ్యక్తితో పరిచయం చేసుకోగానే ఆ వ్యక్తి ఈ వ్యక్తి కూడా నచ్చితే ఆ ఇద్దరి మధ్యన నచ్చనలకు 10 మంది ఉంటారు. మీ ఇద్దరికి నచ్చవచ్చు, కానీ కుటుంబ వ్యవస్థకు నచ్చదు. నచ్చిందా? నచ్చదు. దేవునికి నచ్చిందా? నచ్చదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి నచ్చినట్టు బ్రతకాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడి బ్రతకాలి. దేహము పాడైపోయిందట. నీ కన్ను చెడితే ఏమైందట? నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఏమైందట? చీకటిమయమై ఉండెను. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. మనలో ఏమంట? వెలుగు ఉందంట. ఆ వెలుగు ఏమైపోతుంది? కన్ను చెడిపోతే చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతుంది. ప్రియులరా, నువ్వు ఎన్నిసార్లు నీ కన్ను ద్వారా నీ దేహాన్ని చీకటమయంగా చూసుకున్నావు? ఎన్నిసార్లు నీ కంటి ద్వారా నీ కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నావు? జ్ఞాపకం చేసుకో. దేవుని ఎందుకు తిరిగి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. నీ వాత్సల్యమో హరి చొప్పున నా అతిక్రమములను తుడిచిపోయి. కన్ను చేసిన దౌర్భాగ్యపు పని, కంటి చూపును కంట్రోల్ చేసుకోలేక దేవుని మాటను మర్చిపోయిన దావీదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కన్ను ఎన్నో రకాలుగా ఎన్నో ఆశిస్తుంటుంది. వేటినో ఆశిస్తుంటుంది, ఏదేదో కోరుకుంటుంది, ఏమేమో చేయాలనిపిస్తుంటుంది. కానీ కంటికి చెప్పు, నా కన్నులు క్రీస్తు మహిమనే చూచునుగాక. ఏ మహిమను? క్రీస్తు మహిమని మన కన్నులు చూడాలి. మన కన్నులు పరలోక రాజ్యాన్ని మాత్రమే చూడాలి. మన కన్నులు దేవుని వాక్యమును మాత్రమే చూస్తూ చదువుతూ ఉండాలి. అప్పుడు ఈ దేహం ఏమైందంటే చీకటమయమై జీవించనే. ఇది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఈ దేహం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఎవరు ఉండుట చేత? ఎవరు ఉండుట చేత? దేవుని వాక్యం మన కనులలో ఉండుట చేత, దేవుని వాక్యం చేత మనలను మనము భద్రపరచుకున్న చేత. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు నీ కన్ను కోరుకున్న దాన్ని అప్పగిస్తున్నావా? దాన్ని ధిక్కరిస్తున్నావా? నీ కన్నుకు మంచే నేర్పు, చెడనే పాఠాన్ని నేర్పితే నీ దేహాన్ని చేస్తుంది, చీకటిమయంగా చేస్తుంది, పాడు చేస్తుంది. నీలో ఉన్న వెలుగును గొప్ప చీకటిగా చేస్తుంది. ఇంకెక్కడ వెలుగు, ఇంకెక్కడ చూపు ఏర్పడుద్ది కదా? మసకొచ్చినట్టే కళ్ళు బాగు చేయించుకుంటున్నారు కదా. అదే బాగు చేయించుకోకపోతే చొక్కల ఆలోచన చెప్పగానే డాక్టర్ దగ్గర సంపాదించి ఆపరేషన్ చేయించుకున్నారు. అలాగే ఉంచుకుంటే ఏమైపోతే ముదిరిపోయి అవి పగిలిపోతాయి. చూపు కనపడితేగా కనపడుతుంది. అలాగనే మన కంటి ద్వారా జరిగించే పాపం, మన కనుల ద్వారా జరిగించే పాపం ముదిరిపోయి పగిలిపోయిన తర్వాత మానవుడికి మరణమే. అందుకే కనుల ద్వారా జరిగించిన ప్రతి విధమైన పాపమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. బ్లెస్సింగ్ కావాలి, ఆశీర్వాదం కావాలి. లేకపోతే ఆశీర్వాదం బ్లెస్ మీ మాట్లాడకపోతుందా? చాలా మంది ఏం చేస్తారు? నన్ను దీవించి తాగే తీసుకుంటూ పెడతారు. బ్లెస్ పాస్టర్ గారు చేతి పెడితే బ్లెస్ అవ్వడు. బ్రతుకులో ఉన్న పాపాన్ని విడిచిపెడితే బ్లెస్ అవుతాం. అవునా? దాన్ని విడిచిపెట్టడం మనం బ్లెస్ అవుతాం. అంటే కుదిరింది కుదరనే కుదరదు. కాబట్టి నువ్వు దీవించబడాలంటే నీ కన్ను ఎలాగ ఉండాలి? వెలుగై ఉండాలి, వెలిగించబడుతూ ఉండాలి. ఎప్పుడు నిత్య పరలోకపు రాజ్యాన్ని చూస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి మనం ఏమైందంటే దేవుని వాక్యాన్ని మన కనులు ఎదుట ఉంచుకోవాలి. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.